ఫైనలీ మంచు విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ అయితే చూశాను. మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటనేది ముందు అయితే చెప్తాను. నచ్చింది నచ్చలేదని మాత్రం చెప్పను. నా మాటలను బట్టి మీరే అర్థం చేసుకోండి ఇంకా మూవీ ఎలా ఉంది అనేది. ఓకేనా? అంతకంటే ముందు ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం. తండ్రి మాటకి ఎంతో విలువిచ్చే ఒక నాస్తికుడు తిన్నడు. దేవుడు అంటే ఒక రాయే అనుకునే మనిషి గూడెంలో జరిగే కొన్ని పరిస్థితుల వల్ల శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు, కన్నప్పగా ఎలా మారాడు అనేది మూవీ స్టోరీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మామ. ఎందుకంటే అప్పట్లోనే అసలు కన్నప్ప అంటే ఎవరు అనేది మన కృష్ణరాజు గారి సినిమాతో ఈ తెలుగు ప్రజలకు అయితే మనకు పరిచయం చేశారు. కాబట్టి స్టోరీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది కన్నప్ప స్టోరీ ఏంటి అనేది. ఇంకా మూవీలో నాకు నచ్చిన వాడి గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మంచు విష్ణు అన్న. నిజంగా ఈ మూవీతో నువ్వు బెస్ట్ కంబ్యాక్ ఇచ్చేసావు అంతే. మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా పర్ఫార్మెన్స్ నిజంగా కన్నప్ప అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించింది అన్న నీ యాక్టింగ్ చూసిన తర్వాత. అంతలా జీవించేసావు నువ్వు ఈ సినిమాలో. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ 30 నిమిషాలు. ఏమన్నా చేసావా అన్న మంచు విష్ణు అన్న. నిజంగా ఫిదా అయిపోయానన్నా నేను నీ యాక్టింగ్ కి. ఆ చివరి 30 నిమిషాలు చాలన్నా నువ్వేంటో చెప్పడానికి. నెక్స్ట్ ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. ఆ గెటప్ కూడా బానే ఉంది. ఆ గెటప్ కి తగ్గట్టుగా ఆ డైలాగ్ డెలివరీ, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఒక్కసారి మాత్రం కొంచెం కామెడీ చేస్తాడు. అసలు నిజంగా అవన్నీ తీసే మన ప్రభాస్ అన్న ఉన్నప్పుడు ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. నిజంగా చాలా బాగా చేశాడు ప్రభాస్ అన్న కూడా. చాలా బాగుంది. అంతే దగ్గర ఒక 20 నిమిషాలు ఉంటాడు అనుకుంటా ప్రభాస్ అన్న. అంత కరెక్ట్ గా అయితే టైం నేను మెన్షన్ చేయలేదులే కానీ ఒక 20 నిమిషాలు ఉంటాడు అనుకుంటా. మెయిన్ గా మహాశివరాత్రి సీక్వెన్స్ అయితే ఒకటి వస్తుంది. అక్కడ ప్రభాస్ అన్నను చూడాలి, ఫిదా అయిపోతాం అంతే. ఫ్యాన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఫ్యాన్స్ లో ఊపు వచ్చేలాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ ని. బాగుంది. ఎక్కడా కూడా మనకి బోరు కొట్టించదు. ఏంటన్నా ప్రభాస్ అన్న ఇలా చేసావు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఎలివేషన్స్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ చాలా బాగుంది. ప్రభాస్ అన్నకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నెక్స్ట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి మోహన్ లాల్ గారి ఎంట్రీ ఉంటుంది. అది కూడా చాలా బాగా కుదిరింది. అసలు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మోహన్ బాబు గారిని చాలా కాలం తర్వాత అప్పుడెప్పుడో చూసిన మోహన్ బాబు గారు, అదే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారిని చూసినట్టు అనిపించింది నాకు ఈ సినిమాలో. అంత బాగా చెప్పాడు ఆయన డైలాగులు. ఇంకా నెక్స్ట్ నెమలి క్యారెక్టర్ లో ప్రీతి ముకుందన్ అయితే చేసింది. కన్నప్పకి ఏ మాత్రం తీసిపోకుండా చేసింది. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తను కూడా శివుడి భక్తురాలుగా. ముఖ్యంగా తిన్నడు నెమలి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా మంచు విష్ణు అన్నకి నాన్న క్యారెక్టర్ లో శరత్ కుమార్ గారు అయితే చేశాడు. గూడెం జనం అంటే ప్రాణం ఇచ్చేస్తాడనమాట. ఆ క్యారెక్టర్ లో ఆయన కూడా భలే సెట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సినిమాని అలా తీసుకెళ్లిపోయింది. మెయిన్ గా శివయ్య సాంగ్ చాలా బాగుంది. దాంట్లో మంచు విష్ణు అన్న చేసిన డాన్సే గానీ, ఆ భక్తి గానీ, దానికి అందించిన ఈ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇంకా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి నాకు నచ్చినవి మొదలెడతా. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది సినిమా లెంత్. 3 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. బాబోయ్ చాలా లాగ్. ఫస్ట్ హాఫ్ అయితే పరమ లాగి సాగదీస్తారనమాట. ఫస్ట్ మనం అసలు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది ఫస్ట్ హాఫ్ లో. చాలా సీన్స్ కి అంత ఇరిటేటింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ లో ఏమైనా బాగుంది అంటే అది మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా కొంచెం ఊపందుకుంటుంది అంతే. ఇంకా అంతకు ముందంతా కూడా పరమ బోరే. ఇంకా నెక్స్ట్ విఎఫ్ఎక్స్ సిజిఐ వర్క్ అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా నాకు తెలిసి ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యారేమో అనుకున్నా గానీ అలాగే ఉంది. సిజిఐ వర్క్ అయితే అస్సలేం బాలేదు. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలే బాలేదు. మనకి చాలా సార్లు కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఏంటి బొమ్మలను పెట్టి ఆడిచ్చేస్తున్నారేమో అనిపించింది. ఇది ఇప్పుడు కాదు కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత స్లో మోషన్ లో చూస్తే చాలా డీటెయిల్స్ బయటపడతాయి. ఇంకా వార్ సీక్వెన్స్ అయితే బాగానే డిజైన్ చేశారు కానీ పెద్దగా కేర్ తీసుకోలేదు ఇంకా దాని మీద. మనకి చాలా సార్లు ఆర్టిఫిషియల్ గా అనిపించింది అనమాట. కొన్ని క్యారెక్టర్లు కూడా మనకి ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తాయి మామ. ఈ సినిమాలో వేస్ట్ సీన్స్ తీసేసి భక్తి సీన్స్ ఇంకొన్ని పెడితే చాలా బాగుంది అనిపించింది. అసలు నిజానికి ఇది ఒక భక్తి సినిమా కదా. భక్తి స్టార్ట్ అయిన కొంచెంసేపటికే సినిమా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా లొకేషన్స్ చూస్తే అస్సలు నమ్మబుద్ధి కాదు మనకి. చాలా సార్లు గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసారనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి అది అంత రియాలిటీగా కనిపించవు, ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే మెయిన్ వార్ సీన్ వస్తుంది. ఆ వార్ సీన్ ని డే టైం షూట్ చేసి నైట్ టైం కి మార్చేశారు. అసలు అలా ఎందుకు మార్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదే అండ్ శివుడు పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ గారు ఓకే అనేలాగైతే ఉన్నారు. అండ్ ఫైనల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, ఫేస్ ఆఫ్ సీన్స్ ఒకటి, అంతే. వాటి కోసం సినిమా చూసేయచ్చు. డెఫినెట్ గా నచ్చేస్తుంది మీకు. నిజంగా లాస్ట్ 30 నిమిషాలు మాత్రం శివుడి భక్తులకి పండగే పండగ. అంత బాగుంది. అండ్ ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే ఇది మామ. మరి మీరు ఒకవేళ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.